కృష్ణా జిల్లా గన్నవరం కేంద్రంగా లింగ నిర్ధారణ రాకెట్ నడుస్తోందని ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా గోవిందరాజులు ఆరోపించారు. ప్రభుత్వ వైద్యులు, మాజీ ల్యాబ్ టెక్నీషియన్లు, ఆర్ఎంపీలు నెట్వర్క్తో అమాయక గర్భవతులను మోసం చేస్తూ ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. నకిలీ స్కానింగ్ రిపోర్టులతో మగబిడ్డ పుడతాడని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఒక బాధితురాలికి తప్పుడు చికిత్స చేయడంతో ఆరోగ్యానికి హాని జరిగి ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రాకెట్పై ఎస్ఐటీ విచారణ జరపాలని, సంబంధిత క్లినిక్లు సీజ్ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. సింగనార్ వాసులు ఒక టీం నడుస్తుంది. విజయవాడ కేంద్రంగా కొంచెం దూర ప్రాంతాలందరినీ గ్యాదరింగ్ చేసుకొని కొంతమంది డాక్టర్లని, కొంతమంది ఆర్ఎంపీలని అందరం కూడా గ్యాదరింగ్ చేసుకొని ఒక టీం నడుస్తుంది. ఎక్కడో తిరుపతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్, ఇక్కడ గన్నవరంలో హాస్పిటల్. ఏంటి ఎంత యువతిష్ట అని చెప్పేసి మనకి పార్టీ వేరే వాళ్ళ ద్వారా తీసుకురావడం జరిగింది. వాళ్ళు సింగనార్ వాసులు, వాళ్ళకి ఇప్పటికీ 2 ఆడపిల్లలు ఉండగా ఎవరో పెద్దవాళ్ళు ఆ డాక్టర్ అయితే బాగా చేస్తామంట, ఆయన మోపిల్లే పుట్టిస్తామంట, మాట అంటే మాటే డబ్బులు ఖర్చు అవుతాయంటే సరే డబ్బులు ఏముంది, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకో మోపిల్లడు బాగుంటుందని ఆశతో ఇక్కడ సింగనార ప్రాంతం కుటుంబాలు వాళ్ళ మాటలు నమ్మి ఆ ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు అడిగినంత డబ్బులు కూడా దశల వారికి 25,000, 50,000, లక్ష ఎంత అంటే అలా ఒక 6 నెలల పాటు ట్రీట్మెంట్ చేయించుకోవడం. అమ్మ మీకు నా దగ్గర మందులు వాడితే మీకు కంపల్సరీ మీ అబ్బాయి మోపిల్లడు పడతాడు అని అన్నారు. అన్నాక ఫస్ట్ 25,000 కట్టామండి. కట్టాక మందులు ఇచ్చాడు. మళ్ళీ 2 నెలలు ఆగాక వెళ్ళాము, మళ్ళీ 50,000 కట్టాము. కట్టాక మందులు ఇచ్చాడు. కన్ఫర్మ్ అయింది. కన్ఫర్మ్ అయ్యాక నా 6 నెలల్లో కన్ఫర్మ్ అయిద్దామా అప్పుడు చెప్తాను, అప్పటిదాకా నా దగ్గర మందులు వాడండి అన్నాడు. వెళ్ళినప్పుడల్లా డబ్బులు తీసుకుంటున్నాడండి. 6 నెలల్లో వెళ్ళాము. వెళ్తే 6 నెలల్లో ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి పర్సనల్గా ఆయనే వచ్చి స్కాన్ చేసి కంగ్రాట్స్ అమ్మ మీకు మనవడు పడతాడు, సంతోషంగా వెళ్ళండి అమ్మ అన్నాడు. 2 రోజులు మందులు వాడాను. ఏప్రిల్ 15వ తారీఖున మాకు ఆడపిల్ల పుట్టిందండి. వెళ్ళి అడిగితే ఆడపిల్ల పుట్టిందండి, ఎందుకండి ఇలా చేశారు, 3 లక్షల దాకా తిన్నారని అడిగితే నేను అప్పుడే చెప్పాను అనేసి నన్ను ఒక తోపు తోసాడండి. ఇక్కడ ఈ సమస్య ఏంటంటే ఒక ర్యాకెట్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ